మహిళా సాధికారత, మహిళా హక్కులు అంటూ మన దగ్గర కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు టీవీల్లో కనిపించేవాళ్ళు. రకరకాల ప్రసంగాలు చేస్తా ఉంటారు గదా! మరి మన దగ్గరేమో మహిళా సాధికారత అంటే ఇలా మాట్లాడతారు. నేనొక దృశ్యం చూపిస్తా మీకు. చూడండి. Sales. Good timing, Adam. చూసారు గదా! ఈమె చంటి బిడ్డను ఎత్తుకొని ఇలా మాట్లాడుతున్నారు గదా! యూరోపియన్ పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారామె. స్వీడన్ క్లైమేట్ మంత్రి. చూడండి ఇంత పసికందుని తీసుకొని ఆమె పార్లమెంట్‌కొచ్చి మాట్లాడడమే గాదు. డ్యూటీ కూడా ఇదిగో ఇలాగా బిడ్డని బ్యాగ్‌కి తగిలించి ఇలా తీసుకెళ్తూ ఉన్నారామె. ఏంటి అంటే ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ ఎ మదర్. థిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అంటున్నారామె. Full of not having to choose between being a present minister and a present mother. సాధికారత అంటే ఇవాళ రేపట్లో బట్టల గురించి మాట్లాడడమో, లేదంటే ఎదుటోళ్ళని తిట్టిపోయడమో అనుకుంటున్న ట్రెండ్‌లో ఈ స్వీడన్ మంత్రి ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తున్నట్టుగా ప్రాక్టికాలిటీ అంటే ఇది. తల్లి అంటే ఇలా ఉంటారు. నిజమైన వర్కింగ్ కల్చర్ అండ్ కల్చర్ తెలిసిన మహిళ అయితే గనక ఈ రకమైన ధోరణితో ఉంటారేమో అని చాలామంది వరల్డ్ వైడ్‌గా మాట్లాడుతున్నారు. ఈ సమావేశం ఎక్కడ జరిగిందో తెలుసా? లక్సెంబర్గ్. లక్సెంబర్గ్ అంటే ప్రపంచంలోనే ఈ భూగోళం మీదే మోస్ట్ రిచెస్ట్ ప్రాంతం. అక్కడ పర్ క్యాపిటా చూస్తే మనం తెరిచిన నోరు మూసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత సంపన్నమైన ప్రాంతంలో ఇలాంటి టెండెన్సీ ఉందంటే మరి మహిళా సాధికారత అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? సరిగ్గానే అర్థమవుతున్నాయా మనకి విషయాలు? నాకైతే ఆమెకి సెల్యూట్ చేయాలి అని అనిపించింది.